బిగ్ సామ్ లో మనం నెక్స్ట్ చూడబోతున్న టాపిక్ భారీ వర్షాల గురించి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని అన్ని జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. కొన్ని రోజులుగా దంచి కొడుతున్న వర్షాల కారణంగా అన్ని జిల్లాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కుండపోత వర్షాలతో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. అనేక కాలనీలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతానికి వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ దెబ్బతిన్న రోడ్లకు, బ్రిడ్జ్లకు, రైల్వే ట్రాక్లకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వరద ప్రభావం నుంచి ప్రజలు కోలుకోవటానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. భారీ వర్షాల తర్వాత కామారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులు చూస్తే వరదలు ఏ స్థాయిలో బీభత్సం సృష్టించాయో అర్థమవుతుంది. రాజంపేట మండలంలోని ఆర్గొండలో రికార్డు స్థాయిలో 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రామంలోని 2 బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కష్టం నుంచి ఆర్గొండ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు చిన్నమల్లారెడ్డి నుంచి మెదక్ వెళ్లే రోడ్డు మార్గం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. వరదలకు కొట్టుకుపోయిన బీటీ రోడ్ పొలాల్లోకి చేరింది. దీంతో 1/2 కిలోమీటర్ మేర రాళ్లు, కంకర పంట పొలాల్లోకి కొట్టుకురావడంతో వందలాది ఎకరాల వరి నాశనమైపోయింది. గణపతి కూడా ఆల్రెడీ నిమపేస్తున్న వరద నీరు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదల గురించి అప్రమత్తంగా ఉన్నామని అంటున్నారు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. 2 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఫుడ్, వాటర్ని సప్లై చేస్తున్నట్టుగా చెప్పారు కలెక్టర్. కామారెడ్డి జిల్లాలో రిలీఫ్ అండ్ రెస్క్యూ మెజర్స్ ఇన్స్పెక్షన్ నడుస్తుంది. మొత్తం జిల్లాలో 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ పడుతుంది. 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 6 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడ రిలీఫ్ కోసం పని చేస్తున్నాయి. రోడ్ అండ్ పవర్ రెస్టోరేషన్ వర్క్స్ కూడా మిషన్ మోడ్లో నడుస్తున్నాయి. దాంతోపాటు టౌన్లో ఉన్న ఇష్యూస్ కూడా జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ నడుస్తున్నాయి. రిలీఫ్ వర్క్స్ కోసం. మరోవైపు భారీ వర్షాలకు కామారెడ్డిలో పంటలు నీట మునిగాయి. పొలాలని చెరువులను తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 380 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. దాదాపు 94,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తున్నామని, త్వరలోనే వారికి పరిహారం అందుతుందని అధికారులు చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి, ఇళ్లు కూలిపోయాయి. వరద బీభత్సానికి 100 ఎకరాల పంట నీట మునిగిపోయింది. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్లో చెరువు కట్ట తెగిపోయింది. ఒక్కసారిగా వరద రావడంతో ఓ కోళ్ల ఫామ్ నీటిలో మునిగిపోయింది. సుమారు 6,500 కోళ్లు మృతి చెందినట్టుగా ఫామ్ యజమాని చెప్తున్నాడు. భారీ వర్షాలకు దోమకొండ మండలం అతలాకుతలమైపోయింది. సంగమేశ్వర్ గ్రామ శివారులో భారీ వరదల దాటికి షెడ్లో ఉన్న 8 ఆవులతో పాటు ఒక రైతు కూడా మృతి చెందాడు. అటు మెదక్ జిల్లాలోనూ పుష్పాల వాగు బీభత్సం సృష్టించింది. భారీ వరద కారణంగా మెదక్ నుంచి మక్తా భూపత్పూర్ వైపు వెళ్లే మెయిన్ రోడ్డు కోతకు గురయ్యాయి. దీంతో మెదక్ నుంచి మల్కాపూర్ తండా, శివాయిపల్లి, భూపతిపూర్, తిమ్మనగర్, గుట్టకిందిపల్లి, రాయన్పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర కోసం ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైక్ టెస్టింగ్ 1 2 3.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మరోసారి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర 39 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకైతే భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద 39 అడుగుల వరకు కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితిలో తీవ్రంగా కిందకి వాటర్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరద నీరు అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సుమారుగా 7,60,000 క్యూసెక్ల నీటిని దిగువకి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే చూడొచ్చు మనం గోదావరి ఎంత ఫాస్ట్గా పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. చూడొచ్చు ఉరకలేస్తున్న గోదావరి ఇప్పటికే సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 175 గేట్ల నుంచి కూడా 7,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు అధికారులు అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు పక్కన శబరి నది కూడా పొంగుతూ ఉండడంతో ఏజెన్సీ ఏరియాలన్నీ వణుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరి వరద ప్రభావంతో కోనవరం విఆర్పురం మధ్యలో అయితే ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాజువేలపై నీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్క కోనసీమలో కూడా అనేక కాజువేలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. కనకాయలంక కాజువే మరొకసారి నీట మునిగింది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే గంటి పెదపుడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో నాటుపడవలతో అయితే ప్రయాణాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా చూసుకున్నట్లయితే అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఇటు పక్కన పెరుగుతున్న వరద గోదావరి నేపథ్యంలో అధికారులందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. నిన్న 6 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటే ఈరోజు 7,60,000 ఉంది. అంటే 1,60,000 పెరిగింది. రేపొద్దునికి సుమారుగా 10 లక్షలకి నీటి ప్రవాహం చేరుకునే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద 39 అడుగులకి నీటి ప్రవాహం చేరుకోవడంతో ప్రస్తుతం అయితే ధవళేశ్వరం వద్ద 10 అడుగులకి అయితే నీటి మట్టం చేరుకుంది. 13 అడుగులకు కనుక నీటి మట్టం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు ధవళేశ్వరం వద్ద. అదేవిధంగా చూసుకున్నట్టయితే 40 అడుగులకి ఈరోజు సాయంత్రానికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే భారీగా వరద నీరు అత్యంత వేగంగా వస్తుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా గంట వ్యవధిలోనే 6 అడుగు హైట్ వాటర్ పెరుగుతూ ఉంది. అంటే ఎంత స్పీడ్గా గోదావరి పెరుగుతుంది అనేది కూడా అంచనా వేయచ్చు. చూడొచ్చు మనం ఆ గోదావరి ఎంత ఉరకలు వేసుకుంటూ కూడా ప్రవహిస్తుందో చూడొచ్చు. ఏదైతే వరద గోదావరి ఇప్పటికే ఉరకలు వేసుకుంటూ సముద్రం వైపుకి పరుగులు తీస్తుంది. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లంక గ్రామ ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు ఎలక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.